వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. వరంగల్లోనే ఇది ఏడో జరిగింది అనుకోకండి. మన తెలంగాణలోని వరంగల్లో మందుబాబుల వీరంగం. తాగినోడికి సిగ్గుండదు, ఇజ్జత్ ఉండదు, మానం ఉండదు, మర్యాద ఉండదు, ఏం చేస్తారో వాళ్ళకు తెలియదు అని చెప్తారు కదా. గట్లనే వరంగల్లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి దగ్గరలోనే వీళ్ళకి భయం కూడా లేదు, తాగినరు కదా. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని అడ్డుకొని బీర్ సీసాతో దాడి చేస్తారు పోకిరీలు. తెలంగాణలో యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, చదువులు కల్పిస్తామని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడవడానికి మందుబాబులు కట్టే ట్యాక్స్ల మీద ఆధారపడుతూ ఎంత పడితే అంత మందు ఎవడికి పడితే వాడికి అమ్ముతుంటే తాగినోడు ఆడు నాశనం అయిపోక అట్నుంచి రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరిని అడ్డుకొని వాడి జీవితాలతో ఆడుకుంటున్నారు అంటే ఈ మందుకు తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా యువతను ఎంత దగ్గర చేస్తున్నారనేది ఆలోచించండి. గంజాయి పెంచుకుంటాడు ఒకడు, డ్రగ్స్ తీసుకుంటాడు ఒకడు, మందు కొట్టి ఏం చేస్తాడో సోయి సొక్యం లేకుండా చేస్తాడు మరొకడు. ఎటుపోతోంది యువత? కనీసం మీరు దేశానికి ఏం చేయొద్దురా బాయ్. మిమ్మల్ని కన్న అమ్మాయిల గురించి అయినా ఆలోచిస్తారా? మీరు తాగి తందనాలాడి బీర్ సీసాలతో కొట్టి పోలీస్ స్టేషన్లో పడితే వాళ్ళ ఇజ్జత్ గురించి ఆలోచిస్తారా? వాళ్ళు మిమ్మల్ని అన్నది ఇందుకేనా? సిగ్గనిపిస్తలే ఏమైనా పనులు చేసేటప్పుడు? చదువుకొని మంచిగా శాతనైన పని చేసుకోండి రా బాయ్. ఉద్యోగం దొరకకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుంటారే, మూటలు మోసి కూడా బతకొచ్చు, అది తల్లిదండ్రులకు గౌరవం ఇస్తుంది. కానీ తాగి తందనాలాడ్డు కాదు. ఛీ, అన్ని ఇజ్జత్ తక్కువ పనులు చేసుకుంటూ రాష్ట్రం ఇజ్జతిని, కన్న తల్లిదండ్రుల ఇజ్జతిని, దేశం ఇజ్జతిని తీసి పడేస్తారు. మీలాంటి పోకిరీలను ఏం చేయాలో, ఎట్లా మార్చాలో నాకైతే అర్థం కావట్లే. ఏం చెప్పినా కూడా మేము మారం అన్నట్టుగా ఉండే ఈ యువతని ఎట్లా దారిలోకి తీసుకురావాలో కూడా తెలియట్లే. అసలు మార్పు ఎక్కడి నుంచి మొదలు పెడితే ఇది సాధ్యమైందో కూడా అర్థం కావట్లే. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.